పిల్లల్లో ప్రవర్తనాపరమైన సమస్యలకు ఐక్యూ తక్కువగా ఉండడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. దీన్ని మరి మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఐక్యూ టెస్ట్ ద్వారా దీన్ని నిర్ధారించుకోవచ్చు. అయితే ఈ ఐక్యూ టెస్ట్ ఎవరు చేస్తారు అంటే క్వాలిఫైడ్ ఆర్సే లైసెన్స్ క్లినికల్ సైకాలజిస్ట్. వీళ్ళు మాత్రమే ఐక్యూ టెస్ట్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ఈ ఐక్యూ టెస్ట్లో మనకి ఏం తెలుస్తుంది, ఒకవేళ పిల్లాడి యొక్క మానసిక వయసు తక్కువగా ఉంటే అంటే ఇక్కడ మనం 4 దశలు తెలుసుకోవచ్చు. మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. అలాగే ఎంత పర్సెంటేజ్లో ఐక్యూ తక్కువగా ఉంది, ఏ పర్సెంటేజ్లో ఐక్యూ వెళ్తుంది అన్నది కూడా మనకి పూర్తిగా ఈ ఐక్యూ టెస్టుల ద్వారా తెలుస్తుంది. తద్వారా మీరు ఎలా వెళ్ళొచ్చు అంటే థెరపీ పరంగా ఎలా వెళ్ళాలి, అలాగే మీరు ఏం చేయాలి ఇంట్లో అన్న విషయాల గురించి కూడా మీకు క్లినికల్ సైకాలజిస్టులు గైడ్ చేస్తారు. ఇకపోతే ఈ మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ మాత్రమే కాకుండా బోర్డర్లైన్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. అలాగే బిలో యావరేజ్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. ఇంతో పాటుగా యావరేజ్ అని, అబోవ్ యావరేజ్ అని ఇలా చాలా దశలు అయితే ఇంటెలిజెన్స్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనము ఐక్యూ టెస్టుల ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఐక్యూ టెస్టులు ఏజ్ క్రైటీరియా అలాగే డయాగ్నోస్టిక్ క్రైటీరియా బేస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక పిల్లోడిని చూసిన తర్వాత క్లినికల్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని పూర్తిగా పరీక్షించి ఆ పిల్లోడికి ఎటువంటి టెస్ట్ అప్లై చేయాలన్నది ఒక క్లినికల్ సైకాలజిస్ట్ మాత్రమే నిర్ధారిస్తారు. సో ఇలా నిర్ధారించి పరీక్ష చేసిన తర్వాత అక్కడ ఏమైనా పిల్లల్లో మానసికంగా ఏమైనా వయసు తక్కువగా ఉన్నట్టయితే మీరు ఏం చేయాలన్న దాని గురించి కూడా వాళ్ళు మీకు పూర్తిగా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి ఐక్యూ టెస్టులు చేయించుకోవడం అన్నది చాలా చాలా అవసరం. అలాగే మనకి ఐక్యూ టెస్ట్ ద్వారా పిల్లల యొక్క తెలివితేటలు ఎలా వెళ్తున్నాయి, ముఖ్యంగా వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి కోర్స్ తీసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తారన్న విషయాల గురించి కూడా మనము ఐక్యూ టెస్ట్లో తెలుసుకోవచ్చు. ఇక ఐక్యూ గురించి ఇంకా పూర్తిగా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్తే.